Okay, students, next problem. Dr. Rahul is working as a junior scientist officer. Okay, and monthly అమౌంట్ ఎంత, తర్వాత ఆయనకి ఎంత ఇయర్లీ ఇంత ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత ఇంత అమౌంట్ వచ్చినప్పుడు ఇంత ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంత అమౌంట్ వచ్చినప్పుడు ఇంత ఇంక్రిమెంట్ అవుతుంది, లాస్ట్కి ఇంత వస్తుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు, 2006 నుంచి స్టార్ట్ అయ్యిండు. ఆయన 2021లో ప్రమోట్ అయ్యిండు. ఆయనకు 2 అడిషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇచ్చారు. తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి అడిగారు అన్నమాట. చూడండి. ఓకే, ఎప్పుడు జాయిన్ అయ్యిండు ఆయన? ఓకే, 2006 9వ నెల 1వ తారీఖు. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు. అక్కడి నుంచి అండ్ సెప్టెంబర్ కాంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 31 వరకు 1 ఇయర్ అవుతుంది. అప్పుడు ఆయన శాలరీ 14,000. తర్వాత నెక్స్ట్ ఇయర్ 14,000కి మనం ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? ఇక్కడ ఉంది కదా. ఓకే, 875 రూపాయలు ఇంక్రిమెంట్ చేసినాం మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చింది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి 875 రూపాయలు మళ్ళీ ఇంక్రిమెంట్ చేసినాం, ఇంత వచ్చింది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేసినాం, మళ్ళీ ఇంత వచ్చింది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేసినాం, మళ్ళీ ఇంత వచ్చింది. ఎక్కడి వరకు ఇంక్రిమెంట్ చేయాలి? ఇక్కడ ఇచ్చి చూడండి. ఓకే, అక్కడ వరకు ఇంక్రిమెంట్ చేసినాం ఇయర్లీ. ఆయనకి ఎప్పుడు బోనస్ వచ్చింది? 2021లో. ఇక్కడ 2021 వచ్చిందా? రాలేదు. ఇది వరకు 2021 రాలేదు. నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చింది 2021. ఇక్కడ ఆయన ఆఫీసర్ అయ్యిండు. ఆఫీసర్ అయినందుకు ఆయనకు ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఎంత ఇంక్రిమెంట్ ఇస్తారు? ఓకే, 1000 రూపీస్. ఓకే, ఆయన మంత్లీ సాలరీ ఎంత? ఆయనకు వచ్చేది, ఆయన ఇంక్రిమెంట్ అయింది ఇంత. ఆయనకు అడిషనల్గా 2 బోనస్లు ఇచ్చారు. అప్పుడు ఇంత అమౌంట్ వచ్చింది మంత్లీ. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి సేమ్, మళ్ళీ 1000 రూపీస్ ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ 1000 రూపీస్ ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడికి అయిపోయింది. మన అసెస్మెంట్ ఇయర్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? 3వ నెల 31వ తారీఖుకి క్లోజ్ అయిపోతుంది అసెస్మెంట్ ఇయర్. ఓకే, అసెస్మెంట్ ఇయర్ 4వ నెల 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? 1/4/2024. ఎప్పుడైనా ఈ డేట్లో అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. 31 3వ తారీఖు 2025కి ఎండ్ అయిపోతుంది. అట్లా అసెస్మెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. అట్లా ఇక్కడ మనకేంది అసెస్మెంట్ ఇయర్, ఈ ఇయర్ ఎక్కడ స్టార్ట్ అయింది? 31వ తారీఖు నుంచి. అంటే ఇక్కడ మనం ఇది తీసుకోవచ్చు, ఈ డేట్ అన్నా ఈ డేట్ అన్న ఒకటే, 1 డే డిఫరెన్స్ కదా. ఓకే, ఈ డేటే ఇది. ఓకే, ఇది మనం ఇక్కడ తీసుకున్నాం. తర్వాత మీకు అక్కడ అర్థం కావాలి అని చెప్పి ఇట్లా రాసుకున్నా. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఎంత అవుతుంది ఇయర్? కరెక్ట్గా ఎన్ని? 5 మంత్స్ అవుతుంది. ఇక్కడ రాసిన 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్కి మనం ఇంటూ చేస్తే ఇంత అమౌంట్ వచ్చింది. తర్వాత ఈ డేట్ తర్వాత, అంటే ఇదే డేటు 1 డే తర్వాత ఇక్కడి నుంచి వచ్చింది, సెప్టెంబర్ కాంచి. సెప్టెంబర్ నుంచి మళ్ళీ 3వ నెల 31 వరకు వేసుకుంటే ఎన్ని వస్తుంది? 7 నెలలు వస్తుంది. అట్లా ఈ వచ్చిన అమౌంట్ ఇక్కడ ఉంది చూడండి. ఈ అమౌంట్ తోటి దీన్ని 7తో గుణకారం చేయాలి. గుణకారం అంటే ఇంటూ చేయాలి. తర్వాత మళ్ళీ ఈ అమౌంట్ ఉంది కదా, ఇందాక ఇక్కడ ఫస్ట్ ఉన్న అమౌంట్ని ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్తో ఇంటూ చేయాలి. అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఇంత వచ్చింది. తర్వాత నెక్స్ట్ 7 మంత్స్ చేసినప్పుడు ఆన్సర్ ఇక్కడ ఇంత వచ్చింది. ఇక్కడ ఏది ఎడబోయిందేమో, సర్లేండి. అయితే ఇంత ఆన్సర్ వచ్చింది. దీని ఆన్సర్ ఎంత? డబల్ వచ్చింది. ఓకే, 265,000 ఆన్సర్ అన్నమాట. ఒకసారి మీరు చేయండి, మీకు కూడా వస్తుంది. ఓకే, ఇది మన అలవెన్స్. ఒకసారి అలవెన్స్ నెక్స్ట్ చెప్పుకునేది ఇది. సాలరీలా మనకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్గా ఇచ్చిన, మిగిలినవి ఇందాక వీడియోలో కామెంట్లో పెట్టినా, అది చూడండి. అక్కడున్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే,
ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకు వస్తుంది అన్నమాట. ఓకే.